ఇప్పుడు అందరం ముందుకు తిప్పుదాం, ఒకే ఏకగా ముందుకు తిప్పుదామండి. ఒకే స్టార్ 1 2 3 4 5. ఇప్పుడు రివర్స్ అవ్వ 1 2 రైట్ అందరూ చక్కగా చేశారు. స్టాప్ 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 ఇవ్వండి, పైకి లగవాలి. స్థితి స్టాప్ స్టాప్ చేయండి, కూర్చోండి. అందరూ వజ్రాసన స్థితికి వచ్చేసేయండి, వజ్రాసన స్థితిలోకి వచ్చేసేయండి. ఇప్పుడు వేలు పట్టణ వేలు కలిసి పట్టుకుంటాము. 3 వేలు చాటు నుంచి మనకి ఎగస్ట్రా ఇది మళ్ళా భూమిగా చెప్తున్నాం కాబట్టి కొంచెం వేగంగా కొంచెం ముందు పెట్టేసి ఈ కపాల బాధ్యత రిలాక్స్. ఇప్పుడు రివర్స్ అవుతుందామండి. ఏ గురువు జరగి 2 3 4 మరొకసారి చెప్పండి. ఏ కొంచెం గాలి పీలుస్తూ 2 పూర్తిగా గాలి పీలవాలి. 3 కొంచెం గాలి పెడుతూ 4 గాలి పెట్టేసేయాలి. ఓకే, అలాగనే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ రైట్ అండ్ స్ట్రైట్. ఓకే, ఇప్పుడు మూడవ సైడ్ వచ్చేసి తల పక్కన మొత్తామండి. సార్ గురిగా తిప్పుతా చూడండి. సరే, లెఫ్ట్ గురి బట్టి తిప్పుతున్నారు. రైట్, అలా చెప్పాలండి. అందరూ కాలు ఉలుతూ పక్కకి వెళ్ళిపోవాలి. రైట్, ఓకే, సంస్థకి వచ్చేసేయండి. ఓకే, లెఫ్ట్ left, straight, right, and straight. భారతదేశంలో ఈ అవకాశాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చి ఈరోజు ఉదయం దాదాపు 5 లక్షల మందితోని విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి వరల్డ్ రికార్డు స్థాపించింది మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్లో విశాఖలో అని చెప్పడం మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేయగలిగే సామర్థ్యం, చేసే సత్తా ఈరోజు మన ప్రభుత్వానికి ఉంది. ఇది చాలా పెద్ద ఈవెంట్. ఎందుకంటే మాటలు చెప్పుకున్నంత ఈజీగా కూడా ఉండదు, చాలా కష్టతరమైన పని. కాబట్టి మన ముఖ్యమంత్రి గారి మీద ఈ బాధ్యతను ప్రధానమంత్రి గారు పెట్టారని చెప్పుకోవడం మేమందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒకసారి చూస్తే యోగా ఈరోజు మనం చూసాం, కానీ చాలామంది రోజు యోగా చేసి ఆరోగ్యాన్ని రక్షించుకుంటారు. ఈరోజు మానవాళికి అందుబాటులో ఉన్న అతిపెద్ద భాగ్యం యోగా. చాలామంది అంటారు యోగా ఏంటో చాలామందికి తెలియదు, కానీ చాలామంది చేస్తారు. చేసిన వాళ్ళకి మాత్రమే ఆ ఆరోగ్య రహస్యం, ఆ యాక్టివ్గా ఉండడం, ఆరోగ్య సంపదని కాపాడుకోవడం ఇవన్నీ కూడా తెలుస్తాయి. డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు ఆరోగ్యం. మన చేతుల్లో మనం ఆరోగ్యాన్ని రక్షించుకునే శక్తి మనకే ఉంది. దాన్ని మనం యోగా మనం తీసుకుంటామని చెప్పడం మీకు తెలియజేస్తున్నాను. పెద్దవాళ్ళు చెప్పారు, ప్రాచీన భారతీయ విజ్ఞానం మానవాళికి అందించిన అపురూప నగ యోగాన్ని కూడా చెప్పారు మన పెద్దవాళ్ళు. అదేవిధంగా చూస్తే దేహాన్ని దేవాలయంగా, జీవుణ్ణి దేవుడిగా, జీవనాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా మలుచుకోవడానికి మార్గాన్ని చూపించేది
యోగా అని చెప్పి కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు. యుగాలు మారిన, తరాలు కదిలిన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన, అలాగే దేవుళ్ళు వచ్చిన, అనాది కాలం నుంచి ఆధునికం దాకా మానవ జీవితానికి గుణంగా నిలుస్తుంది యోగా. అది అమెరికా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఎక్కడ ఏదైనా కావచ్చు, ఈ యోగా నుంచి మానవుడి ఆరోగ్యాన్ని కాపాడింది యోగా చేసుకోవాలని. ఈ విధంగా మనం చూస్తే మన శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక్కొక్క లక్షణం ఉంది. దీన్నే శరీర ధర్మం అంటారు. ఈ శరీర ధర్మాన్ని మనం పాటిస్తూ మన అలవాట్లలో అధర్మాన్ని అధికరిస్తే ఆ అవయవాలు కూడా జబ్బు చేస్తాయి. దాన్ని కూడా మన శరీర ధర్మాన్ని పాటించి మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది అనుకుంటారు ఆరోగ్యం ఉండి జిమ్ చేయడం లేకపోతే యోగా చేయడం కూడా అదొక మార్గం. కానీ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. దీంట్లో అని చెప్పుకోవడం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇది చాలా ముఖ్యం. మానసికంగా మనిషి చాలా శ్రద్ధగా ఉండాలి. అప్పుడే ఈ ఆరోగ్యానికి అర్థం ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. యోగా పురాతనమైనది, కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఉంది ఈ యోగా. స్వామి వివేకానంద భారతదేశాన్ని నుంచి ఇతర దేశాలకి తీసుకెళ్ళి ఇతర దేశాలు నేర్పించింది మన భారతదేశం, మన వివేకానంద అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇది మన దేశంలో నుంచి కూడా ఉంది. అదేవిధంగా మనం ఎదుర్కొంటున్న సకల రుగ్మతలు చాలా ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మనం పోగొట్టుకోవాలంటే ఒంటికి వ్యాయామం ఎంత ముఖ్యమో మనసుకి నిర్జలత కూడా అంత ముఖ్యం. వీళ్ళందరూ కూడా దయచేసి అందరం కూడా ఎవరు ఏ రంగంలో ఉన్నా అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఈ రెండు రంగాలలో సాధించేదే యోగా అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్యం అంటే మనందరం శరీరానికి అనుకుంటాం, కాదుని మనసుకి సంబంధించింది కూడా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందుకే మనం రకరకాల వ్యాయామాలు చేయొచ్చు, పుష్టినిచ్చే ఆహారం తీసుకోవచ్చు, మందులు వేసుకోవచ్చు. ఎన్ని చేసినా ఇవన్నీ శరీరాన్ని తప్పించి మనసును తాకేయవు. మనసుని కూడా స్పృశించి శరీరాన్ని, మనసును సమతుల్యంలోకి తెచ్చే ఈ యోగా ఫలితం యోగాభ్యాసానికి ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రకృతిని ప్రేమించేవాళ్ళు, మనసుని ప్రేమించేవాళ్ళు, సంపదను సృష్టించేవాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దాంట్లో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మరి భారతదేశం మొత్తం కూడా ఈరోజు కొన్ని కోట్ల మంది, మన ఆంధ్రప్రదేశ్లోనే 3 కోట్ల మంది ఈరోజు రిజిస్టర్ చేస్తున్నారు యోగా చేయడానికి. ఇది మన ప్రభుత్వం సాధించిన విజయం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరికీ ఆరోగ్యం. ఈరోజు ఎప్పుడో చాలా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు కూర్చున్నాను యోగా. అంటే ఈ యోగా డే వచ్చింది కాబట్టి, మరింత పెద్ద ఈవెంట్ని మన ప్రభుత్వం చేసింది కాబట్టి పని ఒత్తిడిలో ఉన్న మారాటలు కూడా సమయాన్ని కేటాయించి దీంట్లో కూర్చున్నానంటే అది నాయకత్వం, మానవాళి బాగుండాలని కోరుకునే లక్షణం ఉండాలి. నాయకుల పనితనం లక్షణం. దానికి కొంతమంది ఉంటారు, మానసిక ఉత్తరాలు ఉంటారు, కంపండి నరికే పక్కన చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళంతా మానసిక వికలాంగులు. వాళ్ళు మనం చేయలేం. వాళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉంటుంది తప్పితే. కాబట్టి మనం ప్రకృతిని మనం రక్షించాలి. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందుకే అందరూ చెప్పినట్టుగా మనందరం కూడా